నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేసే లక్ష్యంతో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను గుర్తించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా 99 రోజుల ఈ ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాపాలనను పారదర్శకంగా అమలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దాదాపు మన గురుకుల పాఠశాలలన్నింటినీ కూడా ఒకే చోట చేర్చడం కోసం కడపర్తిలో 100 కోట్ల పైచి 150 కోట్లతో 25 ఎకరాలలో ఇప్పుడే అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మా మహిళా సోదరుమాన ఇండస్ట్రీస్ కూడా మేము ముఖ్యమంత్రి గారి ద్వారా అడుగుతాం. ఇంకా తెలిసినట్టు గతంలో ఎస్పీ గారు ఇక్కడ ప్రజల్ని చైతన్యపరచడానికి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఆ తదుపరి గంజాయి సంబంధించినటువంటి రవాణా చేస్తున్నటువంటి వాళ్ళను గంజాయి సంబంధించినటువంటి 2 భాగాలుగా విభజించారు. ఒకటి సప్లై చేస్తున్న వాళ్ళు, రెండోది తాగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళని దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఒక 100 మంది పైచిలకు కౌన్సిలింగ్ చేయటము, లేదు వాళ్ళ నేర స్థాయిని బట్టేసి చాలామంది మీద కేసులు పెట్టేసి కూడా రిమాండ్ చేయటం జరిగింది. దాంతో గంజాయి సప్లై చేసిన, గంజాయి తాగిన ఈ 2 కూడా నేరమే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి చాలామంది యువకులు, చాలామంది గంజాయి సంబంధించినటువంటి సప్లై చేస్తున్న వాళ్ళు కానీ యువకులు కానీ కొంత పరివర్తన చెందినట్టు నాకు కూడా స్పష్టంగా కనిపిస్తాం. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఇంకా నిఘా పెట్టి వారిని నిరంతరం మానిటరింగ్ చేస్తూ మనది నకరికల్ సంబంధించి 75 కిలోమీటర్ల నేషనల్ హైవే మన నియోజకవర్గం ఉంది. ఈ నేషనల్ హైవే ఉన్నది కాబట్టి ఒక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలో ట్రాన్స్పోర్టేషన్లో వస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కానీ, డీసీఎం డ్రైవర్లు కానీ, వివిధ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి దేవాలయాలు కూడా, చెరుగట్ లాంటి టెంపుల్ కూడా ఉన్నది కాబట్టి ఈ పబ్లిక్ క్రౌడ్ కొంచెం జమ అయినటువంటి చోట్ల బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ దీన్ని మళ్ళీ కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పరిశీలన చేస్తూ దీని మీద ఒక విజన్తో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు, గొప్పగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. నగరికల్లో గంజాయి దందా అనేటువంటిది నడవదు, సాగదు అనేటువంటి పద్ధతిలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది, ప్రజలకు ఉన్నది. ఇంకా మీడియా వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి మీ దృష్టికి వస్తే, మీ పరిశీలనకు వస్తే పలానా చోట జరుగుతుంది, పలానా వ్యక్తి ఈ రవాణా చేస్తుందంటే మీ పేర్లను కూడా గోప్యంగా ఉంచుతూ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేయండి, తప్పకుండా నివారిస్తాం. ప్రజాపాలనలో భాగంగా ప్రగతి ప్రణాళికని రూపొందించుకోవడం కోసం నకరికల్ మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, మా మహిళా సోదరిమణులు అందరం కలిసేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రూపొందించి అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఒక 15 రోజుల పాటు, దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే ఆల్ డిపార్ట్మెంట్స్ను ఇన్వాల్వ్ చేసేసి ఈ 99 రోజుల పాటు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు జరిగినటువంటి ప్రగతిని ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలకు వివరిస్తూ
ఇంకా అక్కడ ఉండేటువంటి నీడ్స్, అక్కడ ఉండేటువంటి అవసరాలు, మౌలిక వసతులు కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఏమేమి అవసరాలు ఉన్నాయనేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఒక అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాప్రతినిధులు దీంట్లో క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయ్యి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా వారి సంబంధించినటువంటి ఈ 99 రోజుల ప్రణాళికలో వారికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి టైంలో వారు చేస్తున్నటువంటి యాక్టివిటీని వారు సమాజానికి ఇవ్వాల్సినటువంటి సర్వీసును 100% ఇచ్చి ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వానికి ఒక పారదర్శకమైనటువంటి అనుసంధానం ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు అనుసంధానం చేయడానికి ఇది గొప్పగా దోహదపడుతుందని మేము భావిస్తాం.